సోది చెబుతానమ్మ సోది చెబుతాను, ఉన్నది ఉన్నట్లు చెబుతాను, లేనిది లేనట్లు చెబుతాను, జరిగింది చెబుతాను, జరగబోయేది చెబుతాను, సోది చెబుతానమ్మ సోది. ఓ ఎరుకుల సోదమ్మ ఇటురా. చెప్పే కోన. నాకు సోది చెప్పవా? తప్పకుండా చెబుతానే, అందుకే కదే తల్లి నేను వచ్చింది, నాకు చారెడు బియ్యం పట్టుకురావే. తప్పకుండా పెడతాను, సోది చెప్పు. ఆ చెయ్యిటు పారేయవే తల్లి. ఇదిగో. అమ్మ పలుకు, జగదాంబ పలుకు, కంచి కామాక్షి పలుకు, మధుర మీనాక్షి పలుకు, కాశీ విశాలాక్షి పలుకు, కోనాడ కొత్తమ్మ పలుకు, కొప్పెర్ల పార్వతమ్మ పలుకు, పలుకోయమ్మ పలుకో. నీ జాతకంలో గ్రహాలు గుద్దుకుంటున్నాయే తల్లి. గ్రహాలు గుద్దుకుంటున్నాయా? మరి నాకు కనిపించవే. నీకు కనబడితే నేనెందుకు సోదమ్మనవుతానే తల్లి. సరే గాని నా గురించి, నా భవిష్యత్తు గురించి సోది చెప్పవా? నీ పేరు పిట్ట గాయత్రియే తల్లి. నువ్వు జెడ్పీహెచ్ఎస్ కోనాడలో 9వ తరగతి చదువుతున్నావే తల్లి. నువ్వు చదువుల సరస్వతమ్మవే తల్లి. దేగలు తల్లి, నాకు చారెడు బియ్యం పట్టుకురాయమ్మ. తప్పకుండా పెడతాను, ముందు చెప్పు. మీ పాఠశాలలో కొత్త మాస్టర్లు వచ్చారే తల్లి. దేశానికి వెన్నెముక్క రైతైతే మీ పాఠశాలకు వెన్నెముక్క మీ హెచ్ఎం రాంబాబు సారే తల్లి. ఈ సంవత్సరం మీకు 5 సైనింగ్ స్టార్లు రావాలని చెప్పావు కదే తల్లి, నిజమా అబద్ధమా తల్లి? నిజమే. ఇంకా మీ పాఠశాలలో కొత్త పీడీ మాస్టర్ వచ్చారే తల్లి. ఆయనలాగే అందరూ క్రమశిక్షణగా ఉండాలంటారే తల్లి. మీకు హద్దులు మీరితే మీకు గుద్దులు తప్పవే తల్లి. ఇది నిజమా అబద్ధమా తల్లి? నిజమే. ఇంకా చెప్పు. మీ భవిష్యత్తు కోసం మీ ఉపాధ్యాయులందరూ ఎంతో కృషి చేస్తున్నారే తల్లి. వారి మంచి మాటలు వినుకుంటే మీ భవిష్యత్తు పువ్వుల బాటనే తల్లి. వింటాంలే. పైనున్నది ఆకాశం అంటారే తల్లి, కిందున్నది భూమి అంటారే తల్లి, వెనకాతలున్నది చెట్టు అంటారే తల్లి. ఇవన్నీ నాకు తెలుసు కానీ నా గురించి చెప్పు. మీ అమ్మా నాన్నలకు నువ్వు ముద్దుల కూతురువే తల్లి. నాకు చారెడు బియ్యం పెడతానన్నావే తల్లి. యాది మరవకే తల్లి, నా పొట్ట కొట్టకే తల్లి. మర్చిపోనులే, ముందు నా గురించి చెప్పవే. నీకు ఒక చెల్లి కోనున్నదే తల్లి, అది కొరకరాని కొయ్యే తల్లి. నా గురించి చెప్పమంటే మా చెల్లి గురించి అందరి గురించి చెప్తున్నావేంటి? నువ్వు చదువుల సరస్వతమ్మవే తల్లి. నువ్వు తప్పకుండా సైనింగ్ స్టార్ అవుతావే తల్లి. కానీ ఇందులో 2 చిక్కులున్నాయే తల్లి. చిక్కులా? ఏమిటి? మీ ఇంట్లో 2 దెయ్యాలు భూతాలున్నాయే తల్లి. మా ఇంట్లో దెయ్యాలు భూతాలు ఎక్కడున్నా? నీకేమైనా పిచ్చి పెట్టిందా ఏమిటి? కాదే తల్లి, అంబ పలుకుతుందే తల్లి. ఏమిటో చెప్తాను వినుకో. అయితే చెప్పు. ఒకటి టీవీ దెయ్యం, 2 సెల్ ఫోన్ దెయ్యమే తల్లి. ఆ 2 మీరు మానుకుంటే మీ జీవితం పువ్వుల బాట అవుతుందే తల్లి. మానుకుంటాంలే. ఇంకా చెప్పు. నీకు మంచి భవిష్యత్తు ఉందే తల్లి. నీకు మంచి ఉద్యోగం వస్తాదే తల్లి. ఆ తరువాత చుక్కలాంటి కుర్రోడు నీకు పెనిమిటవుతాడే తల్లి. నాకు నీ పెళ్ళికి కోక పెట్టాలి తల్లి. తప్పకుండా పెడతానులే. నీకు కొన్ని సూక్తులు చెబుతాను వినుకో. అనగనగా రాగం వస్తుందే తల్లి, తినగ తినగ రోగం వస్తుందే తల్లి. దేశ భాషలందు తెలుగు లెస్సే తల్లి. ఆ తెలుగు నువ్వు నేర్చుకుంటే నీ జీవితం వెలిగిపోతుందే తల్లి. నేర్చుకుంటాలే. నాకు చారెడు బియ్యం పెడతానన్నావు కదే తల్లి, బేగా పట్టుకురాయే తల్లి. నాకు చుక్కలాంటి మొగుడొస్తానన్నావుగా, వాడు వచ్చాక పెడతానులే.